ఆ ఏడుపుల యొక్క ప్రక్రియ చూస్తుంటే ఆర్టిఫిషియల్ గా నువ్వు ఏడవాల్సిందే అని వీళ్ళు చెప్తున్నటువంటి అంతర్గతంగా కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు. అమ్మ నువ్వు ప్రతి డ్యాన్స్ మీద ఏడవాలని ఆమె చెప్తుంటే కృత్రిమ ఏడుపు అనేటువంటిది మంచిది కాదు. ఆ సోదరి పట్ల మాకు సానుభూతి ఉన్నా, రాజకీయాలు సానుభూతి వేరు. వేదికల మీద రాజకీయ ప్రసంగాల మధ్య కన్నీళ్లు పెట్టుకుని సానుభూతి ఓట్లు సంపాదించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా కన్నీళ్లు పెట్టుకుని ఒకరు ఓదారుతుంటే ఒక ఈ డ్రామా అంతా కూడా సినిమాలో చూసినట్టు అనిపిస్తా ఉంది. బైగన్ కే బాత్ కొంతమంది నమ్మిరు, ఈ బైగన్ గాలని కొంతమంది నమ్మి మోసపోయినరు. ఇలా మోసపోయిన వాళ్ళు మీకంటే ఎక్కువ ఊళ్ళల్లో తిరుగుతున్నారు. మీరు చూస్తున్నారు, యూట్యూబ్లలో తిరుగుతున్నాయి, వాట్సాప్లలో తిరుగుతున్నాయి. ఈ బైగన్ కే బాత్ అంటే ఎట్లుంటాయంటే ఇప్పుడు నేను చెప్పిన చూడు, రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు 4,000 ఇస్తా, 6,000 ఇస్తా, కేసీఆర్ 10,000 ఇస్తానని 15,000 ఇస్తా, ఇండ్లు కట్టిస్తా అన్నాడు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టుడేనా? ఇందిరమ్మ రాజ్యం అంటే నువ్వు వచ్చినాక హైదరాబాద్ లో కొత్తగా ఒక ఇటుక పెట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు, కొత్తగా ఒక రోడ్ వేసింది లేదు, ఒక బ్రిడ్జ్ కట్టింది లేదు. కానీ ఎన్ని ఇండ్లు గులగొట్టినావు, ఎంతమందిని ఇండ్లలో ఉండే మా గరీబోళ్లను ఎంతమందిని రోడ్డు మీదకి నూకినావు. నీ హైడ్రా బుల్డోజర్ల అరాచకం ఆగాలంటే ఖచ్చితంగా మన అభ్యర్థి గెలవాలి. ఇవాళ జరుగుతున్న ఈ పోరాటం ఏదైతున్నదో తెలంగాణలో ఉన్న గరీబులకు, తెలంగాణని ఇవాళ గద్దల్లాగా తన్నుక తింటున్న కాంగ్రెస్ వాళ్లకు మధ్యనే జరుగుతా ఉన్నది. మీరు దయచేసి